నీకు ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నాయని బాధపడుచున్నటువంటి సహోదరి వినో, నీతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవించే విషయం ఏంటంటే, నీకు ఇన్ని ఫెయిలియర్స్ ఉన్నా కానీ ఈ ఫెయిలియర్స్ మధ్యలో నేను సక్సెస్ దయచేస్తాను. నీకు ఎన్ని ఫెయిలియర్స్ ఉంటే అన్ని విజయాలు నీకు రాబోతున్నాయి. ఫెయిలియర్ గా ఉండొచ్చు, కానీ నీ ఫెయిలియర్ దేవుడు తన శక్తిని చూపించడానికి ఒక అవకాశంగా వాడుకుంటాడు. నీ నష్టాన్ని దేవుని యొక్క లాభాన్ని చూపించడానికి ఆయన అవకాశంగా వాడుకుంటాడు. ఇక నీ చరిత్ర మారిపోతుంది, ఇక నీ కథ మారిపోతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డటువంటి బాధలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నీ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. అరిసీవని చెప్పండి. ఇక నీ ఫెయిలియర్ దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి అరిసీవనే. ఒంటరి దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి అరిసే. మోషే ముందుకు వెళ్తాడేమో, ఇంకా వెళ్తాడేమో అని దేవుడు 40 సంవత్సరాల పాటు కనిపెట్టుకుంటూ ఉన్నాడు, కానీ మోషే సాహసం చేయలేదు. ఇక అందుచేత దేవుడు డిసైడ్ చేసుకున్నాడు, నేనే దిగొస్తాను, నేనే కనిపిస్తాను, నేనే ప్రత్యక్షమవుతాను. మండుచున్న పదంలో నుంచి నేనే మాట్లాడి, నేనే సందర్శించి, నేనే ప్రత్యక్షమై, నేనే అభిషేకించి, నేనే బలవంతంగానే సరే పంపిస్తానని దేవుడు దిగొచ్చి మాట్లాడిన తర్వాత చివరికి మోషే వెళ్ళాడు. కానీ మోషే 30 సంవత్సరాలు లేటు చేశాడు. అది కూడా ఒక రకంగా ఫెయిలియరే. కానీ మీకు ఆ విషయం తెలుసా అండి, సక్సెస్ అనేది ఫెయిలియర్ ద్వారానే వస్తుంది. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. నీకొచ్చే సక్సెస్ అన్ని కూడా ఫెయిలియర్ ద్వారానే వస్తుంది. ఎలాగంటే నీకొచ్చే రక్షణ కూడా పాపం ద్వారానే వస్తుంది. పాపం అనేది మానవులు చేసుకున్న ఫెయిలియరు. అయితే మనిషి ఫెయిలియర్ ద్వారానే రక్షణ వచ్చింది. నువ్వు ఫెయిలియర్ కాకపోతే నీకు రక్షణ లేనే లేదు. ఫెయిలియర్ ద్వారానే దేవుడు సక్సెస్ తీసుకొస్తాడు. నీకు ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నాయని బాధపడుచున్నటువంటి సహోదరి వినో, నీతో పరిశుద్ధాత్మ దేవుడు సెలవించే విషయం ఏంటంటే, నీకు ఇన్ని ఫెయిలియర్స్ ఉన్నా కానీ ఈ ఫెయిలియర్స్ మధ్యలో నేను సక్సెస్ దయచేస్తాను. నీకు ఎన్ని ఫెయిలియర్స్ ఉంటే అన్ని విజయాలు నీకు రాబోతున్నాయి. అలాగని చెప్పేసి కొత్త ఫెయిలియర్ పుట్టిస్తానని కొత్త ఫెయిలియర్ పుట్టించే ప్రయత్నం చేయొద్దు. అలాగని చెప్పేసి కొత్త పాపం చేస్తే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటిదాకా చేసిన పాపాలను ఆయన క్షమించాడు. మరి ఫ్యూచర్లో చేసే పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. అలాగని చెప్పి కొత్త పాప క్షమాపణ ఉందని చెప్పేసి కొత్త పాపం చేసే ప్రయత్నం చేయొద్దు. సక్సెస్ ఉంది కదా అని చెప్పేసి ఫెయిలియర్ చేసుకుంటూ వెళ్ళొద్దు. కాకుండా చూసుకోవాలి. కానీ ఒకవేళ ఫెయిలియర్ అయినా కానీ, ఒకవేళ పడిపోయినా కానీ, ఒకవేళ నిస్సాస్థితిలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి పాప భారం వహించు ఫెయిలియర్ అయినటువంటి జనులారా, ఇక మీరు ఫెయిల్ అయిపోయారు, ఇక మీ వల్ల కాదు, నా వద్దకు రండి. మీ ఫెయిలియర్స్ అన్ని తీసుకురండి. మీ బలహీనతలు, మీ సమస్యలు, మీ సంకటాలు, ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొని రా. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సక్సెస్ ఇస్తాను, జయాన్ని ఇస్తాను, విజయాన్ని ఇస్తాను, అభిషేకాన్ని ఇస్తాను. నేను నీ భారం తొలగించేస్తాను. నీ కాడి నేను మోస్తాను. నా కాడి మోయమని చెప్పాడు. నా కాడి తేలికలదని ప్రభువు సెలవిచ్చాడు. మోషే 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకటి సమయానికంటే ముందు చేసి ఫెయిల్ అయ్యాడు. రెండోది సమయాన్ని దాటిపోయి ఫెయిల్ అయిపోయాడు. అయినా కానీ దేవుడికి కావలసిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి. వింటున్నారండి? దేవునికి ఎవరు కావాలి? పాపులు కావాలా, నీతిమంతులు కావాలా? ప్రభు సెలవిచ్చాడు, నేను నీతిమంతులు పిలవడం కోసం రాలేదు, నేను పాపుల్ని పిలవడం కోసం వచ్చాను. ఏ పరిసయ్యులు అయితే, సద్దుకాయలు అయితే, శాస్త్రులు అయితే మేము నీతిమంతులం, మేము గొప్పలో, మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. ప్రభు సెలవిచ్చాడు, ఇక నీతిమంతుల్ని పిలవడం కోసం నేను రాలేదు, పాపుల్ని పిలవడం కోసం వచ్చాను. ఫెయిల్ అయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, కష్టాల్లో, సమస్యల్లో, సంకటాల్లో ఉన్న వాళ్ళని, వారిని పిలవడం కోసం వచ్చాను సెలవిచ్చాడు. సో కాబట్టి నీకు ఫెయిలియర్గా ఉండొచ్చు, కానీ నీ ఫెయిలియర్ దేవుడు తన శక్తిని చూపించడానికి ఒక అవకాశంగా వాడుకుంటాడు. నీ నష్టాన్ని దేవుని యొక్క లాభాన్ని చూపించడానికి ఆయన అవకాశంగా వాడుకుంటాడు. నీ డిసప్పాయింట్మెంట్ ని ఆయన శక్తిని చూపడానికి అవకాశంగా వాడుకుంటాడు. నీ అనుభవాన్ని, నీ ఫెయిలియర్ అనుభవాన్ని నీకు సక్సెస్ అనుభవంగా మార్చి అభిషేకాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఇక నీ చరిత్ర మారిపోతుంది, ఇక నీ కథ మారిపోతుంది.
ఇన్నాళ్ళుగా నువ్వు పడ్డటువంటి బాధలన్నీ కూడా ముగిసిపోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక నిన్ను దుఃఖ దినములు సమాప్తములగుచున్నవి. ఐ రిసీవ్ అని చెప్పండి. ఇక నీ ఫెయిలియర్ దినములు సమాప్తములగుచున్నవి. చెప్పండి ఐ రిసీవ్ అనే. ఇక మీ అప్పుల దినములు సమాప్తములగుచున్నవి. చెప్పండి ఐ రిసీవ్. మీ నష్టాల దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి ఐ రిసీవ్. అప్పుల దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి ఐ రిసీవ్. ఒంటరి దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి ఐ రిసీవ్. తిప్పల దినములు సమాప్తములగుచున్నాయి. చెప్పండి ఐ రిసీవ్. ఇన్నాళ్ళు సైతానుగా నీకు దినాలు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, సైతాను బ్రతుకుండగానే దినాలు పెట్టాడు. ఇక ఈ దినాలన్నీ కూడా సంపూర్ణమగుచున్నవి. ఇక కొత్త దినములు ఆరంభం కాబోచున్నవి. నిన్ను పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దాన దేశంలోనికి, అలాంటి వాగ్దానపరమైనటువంటి జీవితంలోనికి, అలాంటి అభిషేకం గల జీవితంలోనికి, అలాంటి సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, అభిషేకం గల జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. ఏ ప్రభు అయితే బానిసత్వం నుంచి జనాలను కనాన్ దేశం నడిపించాడో అదే ప్రభు నువ్వు బానిస ఉన్నటువంటి నీ బానిస జీవితాన్ని నుంచి నిన్ను విడిపిస్తున్నాడు. నిరాశ నుంచి, నిస్పృహ నుంచి, బాధ నుంచి, బంధకం నుంచి, అప్పుల నుంచి, నిరుత్సాహం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. నిన్ను సస్యశానమైన జీవితంలో నడిపించబోతున్నాడు. ఆనందం గల జీవితంలోనికి, ఆ శాంతి గల జీవితంలోనికి, ధనం గల జీవితంలోనికి, బిల్డింగ్స్ కొనే జీవితంలోనికి, బెంచి కారులో తిరిగే జీవితంలోనికి, ఐశ్వర్యం గల జీవితంలోనికి, సేవకు సహకరించేటువంటి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అనే.